హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ని కలుస్తానని చెప్పాను కదా. సో తిను నా ఫ్రెండ్ మనిషి అనమాట. నేను వాళ్ళ ఇంట్లోనే నైట్ స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ నా మిగతా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలిసానమాట. అంటే మనిషాకి నెక్స్ట్ డే సెమ్ ఎగ్జామ్ ఉంది. చాలా టఫ్ ఎగ్జామ్ అంట. చూడండి, నైట్ 2కి ఆ టైంకి చదువుతుంది. అంటే నేను ఒక 3-4 అవర్స్ నేను వచ్చానని వేస్ట్ చేసిందనమాట. మాట్లాడుతూ పాప నేను పడుకున్నాక చదువుకుంటుంది. ఏ టైం పడితే ఆ టైం నాకు సడన్గా మెలుకొచ్చి చూసినప్పుడల్లా చదువుతుంది అనమాట. అందుకని నేను వీడియో తీశాను. ఇంకా నైట్ అలా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను తినేసి నా మిగతా ఫ్రెండ్స్ని అయితే కలవడానికి వెళ్ళాను. నా స్కూల్కి కూడా వెళ్ళాను అనమాట. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అది. చాలామంది ఫ్రెండ్స్ని ఒక 5 years తర్వాత కలిశాను, నా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ. ఓసే ఓ బొచ్చు తీసుకుందావా? మళ్ళీ ఉన్నావే అసలుకే పక్కదని మళ్ళీ డ్రెస్ లోడల్స్ తీసుకున్నాం. రావాలా? ఆగరా కాదురా పందేదవా పక్కన పంది నేనే పంది ఏంద్ర ఇట్టయ్యావు? అసలు ఆ గడ్డమేంది? ఏంది లవ్ ఫెయిల్యూర్ లాగా ఎద్దవా? అడే వీడు కనిపించడు. అరే పళ్ళు కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. రాయే నువ్వు లైట్ మొత్తం నీ ముఖాన్ని పెట్టుకొని ఇటు మళ్ళీ కనిపిస్తావు ఇంకా. మేము అందరం ఫ్రెండ్స్ కలిసి మా స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే మా టీచర్స్ని ఒకసారి కలుద్దామని చెప్పేసి. చాలా ఇయర్స్ అయింది నేను కలిసి. సో ఆ రోజు ఆ టైంకి ఎవరైతే ఉన్నారో అలా మేమందరం అయితే వచ్చాము. కొంతమందికి అంటే నేను సడన్గా వెళ్ళాను కదా, కొంతమందికి కుదరలేదు అనమాట. మమ్మల్ని 10th వాళ్ళకి స్పీచ్ ఇవ్వమని చెప్పారు. మేము ఇచ్చేసి కాసేపు మాట్లాడి టీచర్స్ తోటి ఫొటోస్ వీడియోస్ అలా తీసేసి వచ్చేసాము. అప్పుడు మీరు 10th లో ఉన్నప్పుడు భయపడ్డారంటే ఓకే. ఇప్పుడు మీరు జాబ్స్ చేస్తున్నారు, బాయ్. నేను మిస్ అవుతాను రా. మాకు మా స్కూల్ క్లాసెస్ అలా చూస్తుంటే మా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. మేము ఇక్కడంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట తినడానికి. మనిష, అమ్ములు, అంజలి, నేను, రఘు అన్నని మా క్లాస్మేటే, అంటే అన్నయ్య అవుతారు మాకు. తను మేము కలిసి అంటే నన్నైతే డ్రాప్ చేయడానికి తీసుకెళ్లారనమాట రైల్వే స్టేషన్కి. నాకు 4:30కి అలా ట్రైన్ ఉంటే, అంటే నాకు ఇక్కడ కలవడం కుదరని వాళ్ళు అక్కడికి వచ్చి కలిసారు. అంటే చాలా ఇయర్స్ అయింది కదా మా ఫ్రెండ్స్ అందరినీ చూసి. సో నేనే రమ్మన్నాను కుదిరిన వాళ్ళని. అలా వెళ్ళామన్నమాట కార్లో. మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్స్ అందరినీ చూడడము.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే 2 డేస్లో నేను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాను అనిపించింది. అండ్ అది 2024 లాస్ట్ 2 డేస్.